ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీజీబీ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గిందని డీసీఓ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ పదవిపై వైస్ చైర్మన్తో సహా కొంతమంది డైరెక్టర్లు అవిశ్వాసం కోసం వినతి పత్రం అందజేశారన్నారు. పాలకవర్గ సమావేశానికి 17 మంది డైరెక్టర్లు హాజరయ్యారన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 16 మంది మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి ఇన్ఛార్జి చైర్మన్ గా బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలిపారు. చైర్మన్ ఎన్నికపై ఈ నెల 26న పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఈఓ వెల్లడించారు. చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ శ్రేణులు డీసీసీబీ కార్యాలయం వద్ద టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ కాంగ్రెస్ శ్రేణులు కుంట రమేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.